రోజు కూడా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కౌంటర్లు పెట్టి కలెక్షన్లు చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు తెలంగాణ. మా పార్టీ మాట్లాడతలేదా? ఎవిడెన్స్ వీళ్ళని బయట పెట్టినట్లుగానే వారిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఒకటండి, ఇప్పుడు దొంగతనం చేసి ఎవిడెన్స్ పెట్టి దొంగతనం చేస్తాడు. దొరికినప్పుడు దొరికేదాకా ఒప్పుకోబట్టాలి. ఇప్పుడు నేను దొంగతనం చేసి ఎవిడెన్స్ పెట్టి దొంగతనం చేస్తాడు. మరి మీరు అడిగే ప్రశ్న వాళ్ళ ఎవిడెన్స్ సంపాదించారు కదా. చిన్న నాయకులు పెద్దగా అయ్యారు, ఎవిడెన్స్ దొరికేదాకా దొరండి. వీడు పెద్ద నాయకుల జోలికి ఎందుకు పోవడం లేదని మీరు నాయకులతో మీకేమైనా సంబంధాలు ఉన్నాయా? పోవడం లేదని మీరెందుకు అనుకుంటున్నారు? ఎవిడెన్స్ దొరకదాకనే వాడు దూర ఎవిడెన్స్ దొరికే వాడు దొంగ వాడు దొరకడం ఏంది, వాళ్ళ దొరకకపోవడం ఏంది? ఎందుకు దొరకదు? అదే అట్లా అది మీరు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. అది ఇట్లా చెప్పండి, ఏ సందర్భంలో దొరకాలో ఆ సందర్భంలో దొరుకుతుంది. దొరికినప్పుడు బయటకు వస్తుంది కదా. దొరికినాయి బయటకు రాలేదా? ఎందుకు దొరకాయండి? పెద్ద స్థాయి వాళ్ళు చేస్తున్నటువంటి చాలా అంశాలు మా పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడలేదా? చాలా సందర్భాల్లో పెట్టలేదా? మరి దేని మీద కూడా అది కాలేదు. సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ పదవిని కూడా వదులుకొని ఇక్కడ టీఆర్ఎస్ లో ఎందుకు చేరుతున్నారు, ఏం కథ అని మీరేమన్నా ఎవిడెన్స్ బయటకు తీయలేకపోయారా? రైతు సమన్వయ ఇస్తామంటే వస్తున్నారా, లేకపోతే మరే కారణాల చేత అక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకున్నారా? ఏంటి డి శ్రీనివాస్ గారు అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు మీరు అడగలేదా? మరి మీడియా ప్రతినిధి నన్ను అడుగుతారు. మీడియా ప్రతినిధి మీరు వాళ్ళు అడగలేదు. ఆధారాలతో బయటకు తీసుకురాలేరా? మీరు ఒకటి వినండి, ఆధారాలు ఏముంటాయండి? నేను కాంగ్రెస్ రాయలేదు, టీఆర్ఎస్ లో కొత్త ఆధారం ఏముంటుందని విచిత్రంగా ఉన్నది. మరి మీ మీడియా ప్రతినిధి ఇక్కడ నాయకులు చిన్న చిన్న వాళ్ళు పెద్దగా పెట్టి అనేసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? డి శ్రీనివాస్ గారు ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? గుత్తా సుఖేంద్ర గారు టీఆర్ఎస్ లో ఏం లోపాయకార ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళు ఏం వెలగబెడుతున్నారు, ఇక్కడ ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడికి వచ్చి వీళ్ళకున్న సంబంధాలు ఏంటి అని మీరేం ఆధారంతో వెలికి తీయడం లేదా? ఆధారం ఏంటంటే గుత్తా సుఖేంద్ర వీళ్ళు పోయిన వాళ్ళందరూ మార్చిన వాళ్ళు ఏదో స్వలాభం కోసం ఏంటి కదా. చెప్పరిస్తున్నారండి మీరు, మళ్ళీ అదే మాట్లాడతారు. చెప్తున్నాను కదా, అదే మీరు వినాలి కదా, మీకు ఓపిక లేదు. నేను ఏమంటున్నా అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి వేయండి, కాంగ్రెస్ లో ఎంపీ అండి, ఆయన టీఆర్ఎస్ లో వేయండు, టీఆర్ఎస్ లో పదవి తెచ్చుకున్నాడు, అదే స్వలాభం. ఇంకేం కావాలండి? పదవితో పాటు డబ్బులు వినండి సార్, పదవులే కాదు నేను చెప్పేది బాబు, అది పదవి తీసుకున్నాక డబ్బులు సంపాదించుకున్నాడు కాదు. అది మామూలు ముసలి వేస్తారని డబ్బులు. మీరు విచిత్రంగా అడుగుతారు. వారి మీద మీరు దృష్టి ఎందుకు పెట్టలేదు? మీరు పెట్టలేదు మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒక్క నుంచి పెట్టండి. ఎవరు ఆధారాలతో బయట పెట్టారు మీరు? ఆధారాలు దొరికినప్పుడే ఆధారాలు. ఇప్పుడు ఆరోపణలు చేయడము, ఊరికైనా ఆరోపణలు చేయడం అంశం కాదు ఇక్కడ. ఆధారాలు తీసుకొని మేము మాట్లాడే సందర్భంలో మాట్లాడినాం. రేపు కూడా మాట్లాడే ఆధారాలు దొరుకుతుండొచ్చు. ఆధారాలు దొరికి మాట్లాడకుండా ఎలా ఉంటారు? వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు చెప్పండి మీరు? ఉమేష్ రావు గారు మేము చెప్పారు లేదండి, నాయకుల మీద ఒక ఫోకస్ పెట్టిన చిన్న నాయకులు కాదండి, ఆ స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు అక్కడ మేము పనిచేసేది అక్కడనే కాబట్టి మేము తీసినాం. అది ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఎవరైనా తప్పు చేస్తే తీస్తాను, వాళ్ళు రాష్ట్ర నాయకులు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు తీస్తారు కదా. రాష్ట్ర అధికార ప్రతినిధి అంశం అది కానీ ఒక నియోజకవర్గంలో ఒక క్షేత్రంలో పనిచేసినప్పుడు అక్కడ జరుగుతున్న అక్రమాల మీద దృష్టి పెట్టాం. రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్ర అదే అన్నమాట. ఎవరేం చేస్తున్నారు చాలా అంశాలను డిఫర్ చేయడమే చాలా చెప్పామండి. మేము చాలా అంశాలను మేము అధికార పార్టీ యొక్క ఆగడాలను చాలా సందర్భంలో ప్రశ్నించాం, చాలా సందర్భంలో ఎదిరించాం. మా పరిధిలో మేము చేసినాం పని. ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తారు. ఆధారం దొరికినట్టు ఎవరు లాగదండి, ఆధారం దొరికినట్టు ఎవరు తాగదు. డెఫినెట్గా ఆధారం దొరికినాక నువ్వు మాట్లాడతావు అంతే. రేపు దొరికినట్టు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దొరుకుతాయి అంత సంవత్సర కాలం కూడా దొరుకుతాయండి. ఇంకోటి వాళ్ళు చేసే పనులు వాళ్ళ యాక్షన్తో ప్రజల మైనస్ అవుతలేరు వాళ్ళు. రోజు మంత్రులు ఎమ్మెల్యేలు వినండి, ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉన్నంత మైనస్ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సుమారు ఒక 50-60 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ డిపాజిట్ రావండి. ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం తప్పితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేసి ఆధారాలతో సహా ఒక్కరు కాకపోతే ఒక్కరు ఇదే రోడ్డుపై ఆధారాలతో చూపించగలిగారు. ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా వివక్ష. మేము చెప్పింది ఏది కూడా మీరు రిపోర్ట్ చేయరు. మేము చెప్పిన దాన్ని వక్రీకరించడం మీడియా పెట్టుకున్నది. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్న విషయం చాలా సందర్భాల్లో మాట్లాడాం మేము. నేను చెప్పాను ఇందాక, నన్ను చెప్పను కదా ఆధారాలు చూపెట్టాల్సిన అవసరం. ప్రజలకు ఆధారాలు తెలిసిపోయి ఆల్రెడీ. మేము కొత్తగా ఆధారాలు చూపెట్టాం. ఒక్కొక్క ఎమ్మెల్యే ఏ రకమైన ఆధారాలు చేస్తున్నాడు, ఏ రకంగా డబ్బు సంపాదించుకున్నాడు, ప్రభుత్వ పథకాలలో ఏ రకమైన దౌర్జన్యాలు చేస్తున్నాడు. ప్రజలండి కాగితం మీద పెట్టేవాడు దొంగతనం చేయడం చెప్పిన మీకు ఇందాక. ఆధారాలతో చూపించగలగాలి. ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది అక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలు. స్థలాలు కొంటే మేము బాండ్ పేపర్లు తీసుకొచ్చాము, డాక్యుమెంట్స్ తీసుకొచ్చాము ఎలా అన్నారు? ఈ తప్పు చేశాడు, ఎంపీ తప్పు చేశాడు, ఈ మినిస్టర్ తప్పు చేశాడు, డాక్యుమెంట్స్ ఎందుకు సంపాదించారు? డాక్యుమెంట్స్ కాదండి, ఓపెన్ కలెక్షన్ అండి. అక్కడ ఓపెన్ డాక్యుమెంట్ అక్కర్లేదు. ప్రజల ఎవిడెన్సే డాక్యుమెంట్స్ అక్కడ ప్రజలే చూస్తున్నారు స్వయంగా.
నేను చెప్తున్నాను కదా 50 మంది ఎమ్మెల్యేలకు ఇలా డిపాజిట్ అవ్వ టీఆర్ఎస్లో, అది ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, టీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు. లెక్క ఏదంటే ఓపెన్ అండి, లెక్క కొత్తగా లెక్క కట్టాల్సిన అవసరం ఏంది? 50 మంది ఎమ్మెల్యేలకు డిపాజిట్ రావండి టీఆర్ఎస్ లో. ఇది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు గదే కోరుకుంటారు, కాంగ్రెస్ 10 స్థానాలు రావద్దనే కోరుకుంటారు. వాళ్ళు కోరుకోరని మేము అనుకుంటాం, వాళ్ళు అనుకుంటే ప్రజలు కోరుకోరు. అట్లా వాళ్ళు టీఆర్ఎస్ కోరుకుంటుంది, ఇంకెవరైనా మీడియా వాళ్ళ పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కొమ్ము కాసే మీడియా కోరుకుంటుంది, కానీ మేం కాదు. ప్రజలు కోరుకోవడం లేదని మీకన్నా తెలుస్తుంది. ప్రజలు కోరుకోరు, మాకు తెలుసు. ప్రజల్లో వినండి సార్, వినండి, ప్రజల్లో బుద్ధి చెప్పడం. అన్ని పార్టీలు కలిసి ఏకమైనా కూడా టీఆర్ఎస్ ఏమి చేయలేకపోయాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ మేము 2 ఎమ్మెల్సీలను గెలిపించి టీఆర్ఎస్ కూడా బుద్ధి చెప్పినాం కదా. మేము కూడా 2 ఎమ్మెల్సీలను మేము గెలిపేలేదా? మీరు అధికారంలో ఉండి అడ్డగోలు మీరు అధికార దుర్వినియోగం చేసి డబ్బులు ఖర్చు పెట్టి 4 ఎన్నికలు ఉప ఎన్నికలు గెలవగానే మీరు పెద్ద హీరోలు అయినరా? కాదు, మిమ్మల్ని ఓడించి వినండి సార్, ఈ టీఆర్ఎస్ ఓడించి మేము 2 ఎమ్మెల్సీలను గెలవలేదా? మేము కూడా మేము గెలవలేదా? మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు. నేను డబ్బు ఖర్చు పెట్టి మీరు చెప్తున్న ఒక విషయమే కదా ఇక్కడ. మీరు ఏమంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అన్ని గెలిచింది, ఖర్చు పెట్టకుండానే ఎమ్మెల్సీ గెలిచారా? వినండి సార్, మేము డబ్బులు ఖర్చు వాళ్ళు ఖర్చు పెట్టలేదని మీరు చెప్పగలరా? మరి మీరు ఎలా చెప్తారు? మరి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినారు మీరు అన్నప్పుడు మరి వాళ్ళు ఓడియడం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి గెలిచారన్నప్పుడు మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తారు కదా. డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఓడియాల్సి వస్తుంది. అర్థమైందా మీకు? డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టి గెలవాలని వాళ్ళు అనుకున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఓడియాలని మేము అనుకుంటాం కదా. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి వాళ్ళు ఓడిసిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మీరు ఒకటి బై ఎలక్షన్లను మీరు తీసుకోకండి. బై ఎలక్షన్లో మీకు తెలుసు ఎప్పుడు అధికార పక్షం వైపే దాదాపుగా ఉంటాయి ఎలక్షన్లు. విన్నారా? బై ఎలక్షన్ మీద లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపు జరిగే సాధారణ ఎన్నికలు తీసుకోండి. ప్రజలు బై ఎలక్షన్ల కోసం ఆడ ఆలోచించరు, ఎందుకంటే ఒక మేనిఫెస్టో ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏ పార్టీని అధికారం లేదో ఆ పార్టీని అధికారం ఇస్తారు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసిందా లేదన్నది రేపు 2019లో ప్రజలు ఆలోచిస్తారు, దాన్ని లెక్క తీసుకుంటారు. అప్పుడే దానికే నిజమైన రిజల్ట్, దానికే వ్యవహారం జరుగుతుంది. కానీ మీరు బై ఎలక్షన్లో లేదో డబ్బులు ఖర్చు పెట్టి మ్యాన్ పవర్, మినిస్టరియల్ పవర్ అన్ని ఉపయోగించి, మజుల్ పవర్ ఉపయోగించి గెలుస్తుంది కాదు. అట్లనే మేము కూడా 2 గెలిచినామని మీకు ఉదాహరణ ఇచ్చిన. మేము ఏదో ఇదని కాదు, మేము ఉదాహరణ ఇచ్చింది మీకు ఉదాహరణ మాత్రమే. కాబట్టి రేపు 2019 వేదిక, రేపు 2019 తేలుతుంది. ఏ విషయమైనా రేపు తేలిది 2019లోనే. విన్నారా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో గెలుస్తుంది. 3 రంగుల జెండానే గెలుస్తుంది రేపు. ఇంకా మీకు అనుమానం ఎందుకన్నా? గులాబీ జెండాకు ఒక అవకాశం వచ్చింది, అయిపోయింది, అవకాశం అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు విఫలం అయిపోయారు. విన్నారా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.